ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. మరి చాలా సంతోషం, ఆనందం మనం దేవుని సన్నిధిలో ఏ విధంగా సజీవులుగా ఉండటం. పునరుద్ధాన దినమున ఆయన చెప్పినట్లుగా సమాజముగా కూడుకొనటం మానొద్దు అనేటువంటి వాక్యాన్ని అనుసరించటం ఎంతో ఆశీర్వాదకరం. మరి గడిచిన కొద్ది వారాలుగా దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి దేవుని వాక్యము మనల్ని జ్ఞానులుగా చేస్తుంది. ఆ తర్వాత గడిచిన వారము చూస్తే మనం మరి దేవుని వాక్యము మనకు తృప్తిని కలుగజేస్తుంది కదా. మరి ఈ రోజున ఇంకొక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం చూద్దాం. దేవుని వాక్యము మనకు నిరీక్షణను కలిగిస్తుంది. దేవుని వాక్యం మనకి నిరీక్షణ కలిగిస్తుంది. దాన్ని మనం ఈ రోజున తెలుసుకుందాం. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ us హోప్. ద వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ us హోప్, నిరీక్షణ. మరి ఎటువంటి నిరీక్షణను దేవుని వాక్యం మనకు కలిగిస్తుందో మనం తెలుసుకుందాం. ఎందుకనంటే దేవుని వాక్యములో రాయబడినవన్నీ కూడా మన యొక్క మేలుకే అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఒక వచనాన్ని మనం తీసుకొని ఆ తర్వాత ఈ ముఖ్యాంశంలోనికి వెళదాం. వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ us హోప్. వాట్ కైండ్స్ ఆఫ్ హోప్ ఇట్ గివ్స్. ఎటువంటి నిరీక్షణ మనకిస్తుంది. అందులో హోప్ ఆఫ్ సాల్వేషన్ ఉంది, అందులో హోప్ ఆఫ్ హెవెన్ ఉంది, అందులో హోప్ ఆఫ్ హీలింగ్ ఉంది, అందులో హోప్ ఆఫ్ సూపర్ న్యాచురల్ ప్రొవిజన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మనం తెలుసుకుందాం. ఓకే, మొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమన్స్ 15th chapter 4th verse, 4వ వచనాన్ని చదువుకుందాం. For whatsoever things were written aforetime were written for our learning, that we through patience and comfort of the scriptures might have hope. Hope. చదవము. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. మనకేం కలగటానికంట? నిరీక్షణ. జాగ్రత్తగా గమనించండి. మనకి నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. సో ఈ లేఖనాలు, ఈ స్క్రిప్చర్స్ దేని కొరకు రాయబడి అంటే మనకి నిరీక్షణ కలగాలి అని. ఇంగ్లీష్లో మనం చూస్తే ఫర్ అవర్ లెర్నింగ్ అని ఉంది. లెర్నింగ్ అంటే ఏంటి చెప్పండి? లెర్నింగ్ అంటే తెలుగులో బోధ కలుగుటకు అని ఉంది, కానీ లెర్నింగ్ నేర్చుకోవటానికి. నేర్చుకోవటం అంటే ఏంటి? చూడటమా, వినటమా? కాదు కదా. ఒక పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేస్తాం ఎందుకు? చదువు నేర్చుకోవడానికి. ఒక మెకానిక్ షెడ్లో లేదంటే ఇంకేదైనా గ్యారేజ్లో జాయిన్ చేస్తే దేనికి జాయిన్ చేసేది? వాళ్ళు ఏం చేస్తున్నారు చూడటానికా? కాదు, నేర్చుకోవటానికి. సో దేవుని వాక్యములో ఏ విషయాలైతే వ్రాయబడి ఉన్నాయో ముందుగా అవన్నీ కూడా మనము నేర్చుకోవటానికి ఓపికతో ఆ వాక్యం ద్వారా ఆదరించబడుతూ మన నిరీక్షణ కొరకే ఇవన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయని వాక్యం సెలవిస్తోంది. హల్లెలూయా. సో వెన్ యూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ మస్ట్ హ్యావ్ ఎ గుడ్ హోప్. వాక్యం విన్నప్పుడు నీకు మంచి నిరీక్షణ కలగాలి. వాక్యం విన్నప్పుడు యూ షుడ్ హ్యావ్ ఇటర్నల్ హోప్. వాక్యం విన్నప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు నీకు ఆ నిత్యత్వానికి సంబంధించిన, పరలోకానికి సంబంధించినటువంటి నిరీక్షణ నీకు కలగాల. వాక్యం విన్నప్పుడు నీకు ఆత్మీయ నిరీక్షణ కలగాల, స్పిరిచువల్ హోప్. వాక్యం విన్నప్పుడు నీకు దేవుని సంబంధమైన నిరీక్షణ, ఆత్మ సంబంధమైన నిరీక్షణ,
వాక్య సంబంధమైన నిరీక్షణ నీకు కలగాలి, లోక సంబంధమైనది కాదు. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ us hope which is spiritual, which is eternal, which is a good hope. ఒక మంచి నిరీక్షణ, పరలోక సంబంధమైన నిరీక్షణ, ఆత్మీయ నిరీక్షణ దేవుని వాక్యం మనకి అనుగ్రహిస్తూ ఉంది. మొదటిగా రక్షణను గూర్చిన నిరీక్షణ. ఓకే, రక్షణను గూర్చిన నిరీక్షణ, హోప్ ఆఫ్ సాల్వేషన్. హోప్ ఆఫ్ సాల్వేషన్. వాక్యము లేకపోతే మనకు రక్షణను గూర్చిన నిరీక్షణ ఉండేది కాదు. ఉండేదండి? దేవుని వాక్యం లేకపోతే రక్షణ గురించే తెలియదు, దానికి సంబంధించిన నిరీక్షణ అసలు ఉండే అవకాశం లేనే లేదు. వాక్యంలోని భాగమే సువార్త కదా, అవునా? సువార్త కూడా వాక్యమే కదా. ఎస్, సువార్త లేకపోతే మనకి నిరీక్షణ ఉందా? లేదు. లెట్స్ సీ Thessalonians, 1 Thessalonians 5th chapter, 8th verse. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. But let us who are of the day be sober, putting on the breastplate of faith and love, and for a helmet the hope of salvation. చదవమ్మా. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకొందుము. హోప్ ఆఫ్ సాల్వేషన్. ఇప్పుడు మనకి రక్షణ దేవుని కృపలో అనుగ్రహించబడింది, కానీ అది పరిపూర్ణమైంది కాదు. మన రక్షణ ఎప్పుడు పరిపూర్ణం అవుతుందో తెలుసా? మనం ప్రభువుని కలుసుకున్నప్పుడు. We have received salvation, but it's not complete until we meet our Lord. We received God's love. We are experiencing God's love, but it's not complete when we meet our Savior in person. We are experiencing His grace, but it's not complete until we enter into heaven. Hallelujah. సో దేవుని వాక్యము మనకు రక్షణను గురించినటువంటి నిరీక్షణను ఇస్తుంది. ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ బాధలు, వేదనలు ఇవన్నీ తొలగిపోయి ఏ బాధ వేదన లేని, కన్నీరు దుఃఖము లేని ఆ యొక్క పరలోక రాజ్యములో మనం ఆయనతో ఉంటాము అనేటువంటి ఆ సంపూర్ణమైన రక్షణకు నిరీక్షణ వాక్యమే మనకిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి దీని మూలాల్లోకి వెళదాం. ఈ రక్షణను గూర్చిన నిరీక్షణ మనకి ఏ విధంగా కలిగిందో ఒకసారి చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము, జెనసిస్ 15th chapter 6th verse. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ అబ్రహాముని గురించి చెప్పబడిన మాట. And he believed in the Lord and he counted it to him for righteousness. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. యెహోవా ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఏ వాక్యమైతే నీతిమంతుడు ఒక్కడును లేడు అని చెప్తా ఉందో ఆ వాక్యములోనే నీతిమంతులయ్యేటువంటి నిరీక్షణకు అవకాశమైనటువంటి వచనాన్ని కూడా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ లోకంలో నీతిమంతుడు ఒకడు కూడా లేడు. కానీ యెహోవాను నమ్ముట వలన, దేవుని నమ్ముట వలన అబ్రహాము ఎలాగైతే నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడో అదే విధముగా మనము కూడా నీతిమంతులమయ్యే అవకాశము ఉంది అని
వాక్యం మనకు ఆ నిరీక్షణను కలిగిస్తా ఉంది. హల్లెలూయా. The hope of salvation begins with the righteousness of Abraham through his faith. అబ్రహాం యొక్క నమ్మకము, విశ్వాసమును బట్టి ఏ విధంగా నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడో అది తెలుసుకోవటాన్ని బట్టే మనము కూడా ఆ నిరీక్షణను కలిగి ఉన్నాం. ఇది కేవలం పాత నిబంధనకు సంబంధించింది కాదు, ఇది దేవుని కృపకు సంబంధించింది. అందువలనే నూతన నిబంధనలో కూడా అనేక మార్లు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినటువంటి వాక్య భాగాన్ని అనేక మంది రాయటం జరిగింది. ఒకసారి మనం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎందుకనంటే ఈ నిరీక్షణ ఇప్పటిది కాదు, ఈ నిరీక్షణ ఇప్పటిది కాదు, ఆది నుంచి ఉన్నటువంటి నిరీక్షణ, రక్షణను గురించిన నిరీక్షణ. Galatians 3rd chapter 6th verse. Even as Abraham believed God and it was counted to him for righteousness. అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. ఒకవేళ అబ్రహాము దేవుని నమ్ముట, అది అతనికి నీతిగా ఎంచబడుట అనేది రక్షణకు, నిరీక్షణకు ఆధారము కానిదైనట్లయితే నూతన నిబంధనలో పునరుద్ధానము తరువాత కూడా దాని గురించి సంబోధించాల్సిన అవసరం లేదు. సో ఈ యొక్క వాక్యమే లేకపోయి ఉంటే మనకి రక్షణను గురించి నిరీక్షణ ఉండేదే కాదు. అందుకే మరి 13వ వచనాన్ని కూడా మనం చూస్తే గలతీ 3:13, Christ has redeemed us from the curse of the law, being made curse for us. For it was written, cursed is everyone that hangeth on a tree. That the blessing of Abraham might come on the Gentiles through Jesus Christ, that we might receive the promise of the Spirit through faith. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై. ఈ వాక్యాన్ని, ఈ వాక్య భాగాన్ని ఎంత తప్పుగా జనాలు బోధిస్తున్నారంటే అంత తప్పుగా బోధిస్తున్నారు. అబ్రహాం ఆశీర్వచనం అని చెప్పి ఆడికి వెళ్ళిపోయి గొడ్లు, గోదాములు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంటారు. ఇక్కడ అబ్రహాము ఆశీర్వచనం అని చెప్పబడుతుంది ఏంటి? 6వ వచనంలో ఉన్న దేవుని కృప, అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి కృప. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు నమ్ముట ద్వారా అదే ఆశీర్వచనము, అదే వాగ్దానము మన జీవితాల్లో కూడా నెరవేరుతుంది అనేటువంటి నిరీక్షణను వాక్యం మనకి కలిగిస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమన్స్ 4th chapter 3rd verse, 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఫర్ వాట్ సెడ్ ద స్క్రిప్చర్స్, లేఖనములు ఏం చెప్తున్నాయి? లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాం బిలీవ్డ్ గాడ్ అండ్ ఇట్ వాస్ కౌంటెడ్ unto him for righteousness. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని స్తోత్రం. సో వాక్యం లేకపోతే మనము రక్షించబడే అవకాశము లేనే లేదు. రక్షణను గూర్చిన నిరీక్షణ కూడా అవకాశము లేదు. సో ద గ్రేటెస్ట్ హోప్ ఈజ్ ద హోప్ ఆఫ్ సాల్వేషన్, విచ్ ఈజ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము నుంచే మనకు అది దొరుకుతూ ఉంది. మనుషులు కూడా ఎన్నో చేస్తాం, ఎన్నో మీకు చేస్తామని వాగ్దానాలు చేస్తారు. భార్య భర్తతో చేయొచ్చు, భర్త భార్యతో చేయొచ్చు, పిల్లలు తల్లిదండ్రులతో చేయొచ్చు, తల్లిదండ్రులు పిల్లలతో, స్నేహితులతో, బంధువులతో, నేబర్స్తో, పొలిటీషియన్స్ ప్రజలతో వాగ్దానాలు ఎన్నో చేయొచ్చు. వాటి కోసం ఎదురు చూస్తూ అవి నెరవేర్చబడక వాళ్ళు చేసిన వాగ్దానాన్ని వాళ్ళు చేయకపోవటం వలన ఎంతోమంది నిరుత్సాహపడుతూ ఉంటారు. అయితే మనకు అటువంటి పరిస్థితి లేదు. హల్లెలూయా.
మనకు వాగ్దానము చేసినది, మనకు నిరీక్షణకు ఆధారమైన వాక్యాన్ని ఇచ్చింది సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరపుత్రుడు కాదు అని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. సో వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ద హోప్ ఆఫ్ సాల్వేషన్. రక్షణను గురించిన నిరీక్షణ మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. నేను నశించిపోతానేమో అనేటువంటి ఆలోచన ఎన్నటికీ రాకూడదు. ఖచ్చితంగా దేవుడు మనల్ని రక్షిస్తాడు. హల్లెలూయా. దానికి సంబంధించినటువంటిదే సువార్త. దానికి సంబంధించిందే ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఆయన శిష్యులకు ఇచ్చినటువంటి బాధ్యత. నేను మిమ్మలను రక్షిస్తాను అనేటువంటి ఆ యొక్క సువార్తను వాక్యము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. రీసెంట్గా మనం చూసాం, ఐ థింక్ గుజరాత్లో అనుకుంటా కదా, ఎవరో ఒక బాబా ఆయన నడిచిన మట్టి తీసుకుంటే ఎంతో వాళ్ళకి యూపీలో సో ఆయన నడిచి వెళ్ళిన మట్టి తీసుకుంటే ఆ మట్టితో అద్భుతాలు జరుగుతాయి అని, మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా జనాలు ఆ మట్టి కోసం ఎగబడి తొక్కిసలాట జరిగి దగ్గర దగ్గర 122 మంది చనిపోయారు. 122 మంది. చూడండి ఎంత అజ్ఞానం. మేబీ ఆయన కూడా వాగ్దానం చేసి ఉండొచ్చు కదా, నా దగ్గరికి రండి మీకు అన్నీ మంచిగా అవుతాయి అని చెప్పి ఉండొచ్చు అతను. లేకపోతే అన్ని వేల మంది, 2.5 లక్షల మంది వచ్చారంట. అంటే మంచి నిరీక్షణతో వచ్చారు వాళ్ళు కూడా, పాపం తప్పేం లేదు. కానీ జరిగింది ఏంటి? ప్రాణాలు పోయినాయి. యేసు ప్రభు దగ్గర అలా కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ద్వారా వాక్యము మనకిస్తున్నటువంటి రక్షణను కూర్చిన నిరీక్షణ ఏదైతే ఉందో అది నెరవేరి తీరుతుంది. హల్లెలూయా. అసాధ్యాన్ని సుసాధ్యము చేయటానికే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఆయన సిలువలో మన కొరకు మరణించుట వలనే మనకు రక్షణకు కావలసిన నిరీక్షణ దొరికింది. ఆయన సిలువలో మన కొరకు మరణించకపోయి ఉంటే, తన ప్రాణం పెట్టకపోయి ఉంటే మనకు రక్షణను గురించి నిరీక్షణ ఉండేది కాదు. సో దేవుని వాక్యము మనకి రక్షణను గురించినటువంటి నిరీక్షణ ఇస్తుంది. చూడండి, ఇప్పుడు 24వ వచనం జాగ్రత్తగా చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. మనం ముందు నుంచి మనం చదివినట్లయితే 22 నుంచి కూడా మనం చదవచ్చు. 22 నుంచి చదివినట్లయితే, అండ్ దేర్ ఫోర్ ఇట్ వాస్ ఇంప్యూటెడ్ టు హిమ్ ఫర్ రైచియస్నెస్. మరి అబ్రహాము ఏ విధంగా నిరీక్షణకు ఆధారము లేని సమయంలో నిరీక్షణ కలిగి ఉండి దేవుని వాగ్దానమును నమ్మి ఏమాత్రం అనుమాన పడకుండా మరి దేవుడిచ్చిన వాగ్దాన పుత్రుణ్ణి ఎలాగైతే పొందుకున్నాడో ఆ యొక్క విషయాన్ని ఇక్కడ సంబోధిస్తూ పౌలు గారు రాస్తున్నారు. నౌ ఇట్ వాస్ నాట్ రిటన్ ఫర్ హిస్ సేక్ అలోన్. 23వ వచనం, ఇది కేవలము అబ్రహాము కొరకు మాత్రమే రాయబడలేదు. దట్ ఇట్ వాస్ ఇంప్యూటెడ్ టు హిమ్ బట్ ఫర్ us ఆల్సో, మన కొరకు కూడా రాయబడింది. టు whom it shall be imputed if we believe on him that raised up Jesus our Lord from the dead. చదవం 22 నుంచి 24. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి నీతిగా ఎంచబడనని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని, గమనించండి, అతని నిమిత్తం మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడెను. హల్లెలూయా. నూతన నిబంధనలోనే కాదు, ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో చూసాం కదా, అబ్రహాము దేవుని నమ్మిన అతనికి ఆ వచనము, ఆ వాక్య భాగము కేవలం అబ్రహాం కోసం మాత్రమే కాదు, మన కోసం కూడా వ్రాయబడింది. దేనికి సంబంధించింది ఇది? రక్షణకు సంబంధించిన నిరీక్షణ. హల్లెలూయా. ఈ వాక్య భాగములు లేకపోయి ఉంటే మనకి రక్షణను గురించి నిరీక్షణ ఉండేది కాదు.
సో దేవుని వాక్యము మనకు రక్షణను గురించిన నిరీక్షణ ఇస్తుంది. మరి మనందరికీ తెలుసు యోహాను సువార్త 1:12 కదా. యోహాను సువార్త 1:12 ఎందరు ఆయన నామమును అంగీకరించెదరో, ఎందరు ఆయన యందు విశ్వాసం ఉంచెదరో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించెను. నువ్వు విశ్వసిస్తే చాలు, నువ్వు నమ్మితే చాలు, నువ్వు రక్షించబడతావు. నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మితే చాలు. ఆయన సిలువలో నీ కొరకు చేసిన త్యాగమును నువ్వు నమ్మితే చాలు, రక్షించబడతావు. దీనికి ఉదాహరణ ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారికి కుడివైపున ఉన్నటువంటి దొంగ కదా. అతనికి ఏమన్నా నిరీక్షణ ఉండి ఉంటుందా యేసు ప్రభువుని చూసే వరకు? తన జీవితాన్ని బట్టి తనకి ఏదైతే జరుగుతుందో, శిక్ష పడిందో అది కరెక్టే అని తను గింతే నా బ్రతుకు అనుకుని ఉంటాడు. ఎప్పుడైతే ప్రభువుని చూశాడో అతనికి నిరీక్షణ కలిగింది. హల్లెలూయా. ప్రభువుని చూడగా నిరీక్షణ కలిగి ఆహా, ఇది కాదు జీవితం, ఇంకో జీవితం ఉంది. ఎస్, ఆ జీవితాన్ని ఈయనే నాకు ప్రసాదించగలడు, ఈయనే మాత్రమే నాకు అది ఇవ్వగలడు అని, అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. హల్లెలూయా. ఆ వాక్య భాగము ఎంత ఘోర పాపికైనా యేసు ప్రభువుని ఆశ్రయిస్తే రక్షించబడతావని నిరీక్షణ ఇస్తుంది. ఆమేన్. నువ్వు ఎంత ఘోర పాపివైనా యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని నువ్వు గనక నమ్మినట్లయితే నువ్వు రక్షించబడతావని నిరీక్షణను వాక్య భాగం ఇస్తుంది. హల్లెలూయా. సో వాక్యమంతా కూడా మనకు నిరీక్షణను అనగా రక్షణను గురించి నిరీక్షణ మనకి కలుగజేస్తా ఉంది. అదేవిధంగా రెండవ నిరీక్షణ, వాక్యం మనకి ఇచ్చేటువంటి రెండవ నిరీక్షణ, హోప్ ఆఫ్ హెవెన్ ఆర్ ఇటర్నిటీ విత్ గాడ్. దేవుని వాక్యము మనకి ఎటువంటి నిరీక్షణ ఇస్తుందంటే, రాబోయే రోజుల్లో నేను బంగాళాలో ఉంటాను, రాబోయే రోజుల్లో నేను ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ లేదంటే మాదాపూర్ లేదంటే బ్లూమ్ఫీల్డ్ హిల్స్ అమెరికాలో లేదంటే ఇంకేదో ప్లేస్లకి వెళ్ళి అక్కడ గ్రేట్ ప్లేసెస్లో ఉంటాను అని నిరీక్షణ పట్ల వాక్యం. హల్లెలూయా. ఏ నిరీక్షణ ఇస్తుందండి వాక్యము? పరలోక రాజ్య నిరీక్షణ ఇస్తుంది వాక్యం. హల్లెలూయా. We should always have hope of eternity with God. That's what word of God gives. వాక్యం మనకిచ్చే నిరీక్షణ అది, దేవునితో నిత్యత్వము పరలోక రాజ్యములో. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 14 యోహాను సువార్త 14 1 నుంచి 3 వరకు మనం చదువుకున్నట్లయితే, let us not your heart be troubled. Ye believe in God, believe also in me. In my Father's house are many mansions. If it were not so, I would have told you. I go to prepare a place for you. And if I go and prepare a place for you, I will come again and receive you unto myself, that where I am, there may be also. చదవమ్మా. మీ హృదయమును కలవరపడనీయకుడి, మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. సో మన భవిష్యత్తును గూర్చి ఏమాత్రము కలవరము మనకు ఉండాల్సిన అవసరం లేదు. మన భవిష్యత్తు ఎంతో చక్కగా తీర్చిదిద్దబడింది. మన భవిష్యత్తు దేవునితో ఉంది. అవర్ ఫ్యూచర్ ఈజ్ విత్ గాడ్, నాట్ విత్ పీపుల్, నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. మన భవిష్యత్తు ఈ లోక సంబంధమైంది కాదు, పరలోక సంబంధమైంది. దేవునితో మన భవిష్యత్తు ఉంది. హల్లెలూయా. దిస్ హోప్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ నిరీక్షణ కూడా మనకి వాక్యం నుంచే మనకు అందించబడతా ఉంది. హల్లెలూయా. యేసుప్రభువు వారు స్వయంగా చెప్పారు, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను, నేను మరలా వచ్చి నేను ఉండు చోటున మీరును ఉండులాగున తీసుకొని వెళ్తాను. హల్లెలూయా.
మరి లాస్ట్ వీక్ అంతా ట్రెండింగ్ కదా, అంబానీ కొడుకు మ్యారేజే ట్రెండింగ్ అంతా ఎక్కడ చూసినా. ప్రతి ఒక్కరు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం, వావ్, అసలు ఇమాజిన్ చేయలేం కదా. దేశంలో ధనవంతుడే అలా ఉంటే, సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు ఆయనతో వధువు సంఘము యొక్క వివాహము జరగబోతా ఉంది. హల్లెలూయా. వి మే నాట్ బి పార్ట్ ఆఫ్ అంబానీస్ వెడ్డింగ్. అంబానీ యొక్క కొడుకు వివాహంలో మనం ఉండకపోవచ్చు, కానీ మనం ఎందులో ఉండబోతున్నాం? గొర్రెపిల్ల వివాహం. దేవుని గట్టిగా చెప్పకూడదా వేసేకి? హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే డబ్బున్న వాళ్ళు కదా, అంతా డబ్బున్న వాళ్ళు, ఫేమస్ పీపుల్, పలుకుబడి ఉన్నవాళ్ళు వాళ్ళే. కటిక బీదలు లేదంటే మిక్కిలు అలుపులేని వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ? కానీ పరలోక రాజ్యంలో దేవుని నమ్మిన వాళ్ళమైన మనం ఉంటాం. హల్లెలూయా. ఆ వివాహంలో మనం ఉంటాం. హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో ఎంత ధనవంతుడు అయినా కూడా యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించకపోతే ఆ వివాహంలో నువ్వు ఉండవు. చాలామంది ఫీల్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు, మనం వెళ్ళలేకపోయామే, మనం వెళ్ళలేదే. టీవీలో చూసి ఆనందపడిపోతూ ఉండేవాళ్ళు కూడా ఉంటారు చాలామంది. ప్లీజ్, దట్ ఈస్ ఆల్ ఫిల్దీ ర్యాక్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అవన్నీ కూడా మురికి గుడ్డలతో సమానం దేవునికి. రక్షించబడిన ఆత్మే దేవునికి ఎంతో విలువైంది. హల్లెలూయా. సో వీ హ్యావ్ అన్ ఇటర్నల్ హోప్ ఆఫ్ ద బ్రైడ్, బీయింగ్ బ్రైడ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క వధువుగా గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఉండే నిరీక్షణ మనకుంది. ఆమేన్. హల్లెలూయా. చాలామంది మరి పెళ్లి కాని వాళ్ళు కూడా ఈ లోకంలో పెళ్లి కోరిక ఎదురు చూస్తూ ఉంటారు. అది ఏమాత్రం తప్పు కాదు. కానీ నిజమైన క్రైస్తవుడు ఎదురు చూసేది గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఆ వివాహ మహోత్సవములో వధువు సంఘములో భాగముగా మనం ఉండాలి అని. హల్లెలూయా. అలా ఉంటాము అనేటువంటి నిరీక్షణను కూడా మనకి దేవుని వాక్యమే ఇస్తుంది. ఆ తర్వాత ప్రభువుతోనే నిత్య జీవాన్ని మనం గడుపుతామనేటువంటి నిరీక్షణను కూడా దేవుని వాక్యమే ఇస్తా ఉంది. ఆయన వెళ్ళిపోయాడు, ఆయన చనిపోయాడు, అసలు ఆయన చంపబడలేదు, శిష్యులు దాచేశారు, అసలు ఆయన చంపబడలేదు, దేవుడు డైరెక్ట్గా ఆయన్ని పైకి తీసుకెళ్ళిపోయాడని అనేక విశ్వాసాల వాళ్ళు నమ్ముతున్నారు. మన ముస్లిం సోదరులు అలాగే నమ్ముతారు. యేసు ప్రభువుని ఎవరు సిలువేయలేదు, చంపలేదు, దేవుడే అల్లానే ఆయన పైకి తీసుకెళ్ళిపోయాడు, ఆయన మళ్ళీ వస్తాడని కూడా తెలుసు. కానీ ఈ రక్షణ అనేటువంటి కాన్సెప్ట్ ఒక్కటే వాళ్ళు మిస్ అయిపోతా ఉన్నారు. అందుకే మొదటిది రక్షణను గురించి నిరీక్షణ బైబిల్ గ్రంథము, యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన వారికి మాత్రమే తప్ప ఇంకెవరికి లేదు. గుర్తుపెట్టుకోండి. ఈ గ్రంథాన్ని చదివిన వారికి రక్షణ గురించి నిరీక్షణ వస్తుంది. నువ్వు వేరే ఏ మత గ్రంథం చదివినా నీకు ఆ రక్షణ గురించి నిరీక్షణ ఉండదు. సో ఇక్కడ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 9, 10, 11 వచనాలు మనం చదివినట్లయితే 9, 10, 11 వర్సెస్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణుడై శిష్యుల ఎదురు నుంచి ఆయన ఆ మేఘముల మీద ఆ పరలోక రాజ్యంలోనికి ఎత్తబడ్డాడు. And when he had spoken these things, while they beheld, he was taken up, and a cloud received him out of their sight. And while they looked steadfastly toward heaven as he went up, behold, 2 men stood by them in white apparel, which also said, Ye men of Galilee, why stand ye gazing up into heaven? This same Jesus, which is taken up from you into heaven, shall come in like manner as ye have seen him go into heaven. Hallelujah. హల్లెలూయా.
ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆ. ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా ఆ. వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి. ఆ. ఇదిగో ఆ. తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఆ. ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, ఆ. మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? ఆ. మీ యొద్ద నుండి జాగ్రత్త గమనించండి. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుతా మీరు చూచితిరో ఆ రీతిగానే ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. హల్లెలూయా. ఎంత చక్కటి నిరీక్షణ కదా ఇది. ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఎక్కడ ఏ డౌట్ లేదు. ఆయన్ని ఎలాగైతే మీరు వెళ్ళటం చూస్తారో అలాగే రావటం కూడా మీరు చూస్తారు. దిస్ ఈజ్ ద హోప్ ఆఫ్ హిజ్ రిటర్న్. బైబిల్ గివ్స్ us ద హోప్ ఆఫ్ హిజ్ రిటర్న్. ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు అనేటువంటి నిరీక్షణని దేవుని వాక్యము మనకి ఇస్తుంది. పరలోక రాజ్యములో ఆయనతో పాటుగా సదాకాలం మనం ఉంటామనే నిరీక్షణ దేవుని వాక్యం మనకి ఇస్తుంది. ఇవి పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన నిరీక్షణ, రక్షణ, ఆ తర్వాత దేవునితో నిత్య జీవం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యము మనకు ఈ లోక సంబంధమైనటువంటి జీవితములో కూడా అత్యవసరమైనటువంటి విషయాలకు నిరీక్షణను కలిగిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యము మనకు ఈ లోకములో మనం జీవించే జీవితానికి కూడా కావలసిన నిరీక్షణను అందిస్తుంది. ఉదాహరణకి ద హోప్ ఆఫ్ హీలింగ్ ఏంటండి? స్వస్థతను గూర్చిన నిరీక్షణ. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ, 12 సంవత్సరాలు అయిపోయిందంటే ఇంకా ఆమెకి యాక్చువల్గా ఏముండాలా? ఇంకేముందిలే, నా పని అయిపోయింది అనుకోవాలి కదా. కానీ ఆమె యొక్క జీవితములో దేవుడు చేసినటువంటి ఆ కార్యాన్ని మనం చూసినప్పుడు మనకేమనిపిస్తుందండి? మనకేమనిపిస్తుంది చెప్పండి? మనకు కూడా దేవుడు మనం ఏంటంటే ఏదన్నా ఆరోగ్య సమస్య గురించి ప్రార్థన చేసినప్పుడు అది మనకి వెంటనే జరగాల కదా, ఇన్స్టెంట్గా జరగాల. ఇన్స్టెంట్ జరగకపోతే ఆ దేవుని చిత్తం లేక ఇది ఇలాగే ఉంటుందేమో అనుకుంటాం కదా యూజువల్గా, అవునా? కొన్ని ఉంటాయి, క్రానిక్ డిసీజెస్ ఉంటాయి, లాంగ్ అంటే లైఫ్ లాంగ్ ఉండేవి. అలాంటివి ఏమైనా వచ్చినాయి అనుకోండి, స్టార్టింగ్ అయితే ప్రార్థన చేసేస్తాం మనం, అవునా? ప్రార్థన గట్టిగా చేస్తాం, పాస్టర్ గారికి అందరికీ చెప్తాం ప్రార్థన చేయండి, ఇట్లా వచ్చింది అని. కొంతకాలం తర్వాత తగ్గుద్దా? తగ్గదు. కొన్నిసార్లు తగ్గదు. కొన్నిసార్లు దేవుడు వెంటనే స్వస్థపరుస్తాడు, కొన్నిసార్లు తగ్గదు. తగ్గనప్పుడు ఏమవుద్దంటే మనం దానికి అడ్జస్ట్ అయిపోయి అలవాటు అయిపోయి దేవుని చిత్తం ఇదేనేమో అనుకొని కంటిన్యూ అయిపోతా ఉన్నాం. ఎప్పుడు అలా కంటిన్యూ అవ్వద్దు. హల్లెలూయా. ఎప్పుడు అలా కంటిన్యూ అవ్వద్దు. దేవుని చిత్తం ఇదేనేమో తప్పే ఉంది అనుకోవద్దు. ఏదో ఒక రోజు దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అనే నిరీక్షణ దేవుని వాక్యం మనకి ఇస్తా ఉంది. 12 సంవత్సరాల తర్వాత ఆమె స్వస్థత పొందుకుంది. హల్లెలూయా. ఇంకొక లాంగ్ ఇష్యూని చూద్దాం. ఓకే, ఎక్కువ కాలమై మీకు కూడా తెలుసు, బట్ వాక్యం ఎలాంటి నిరీక్షణ మనకి ఇస్తుందో మనం ఒకసారి తెలుసుకుందాం. మరి 2006లో నాకు ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు, అంటే సివియర్, నా లైఫ్ స్టైల్ని బట్టి, నాకున్నటువంటి జీవిత విధానాన్ని బట్టి మరి ఐసీయూలో అడ్మిట్ అయ్యాను. హై బీపీ, హైపర్ టెన్షన్ నాకు ఉందని తెలిసింది. అప్పటి నుంచి ట్యాబ్లెట్స్ వాడుతూ వచ్చాను. 2006 నుంచి 2010-11కి వచ్చేటప్పటికి దేవుడు నన్ను బాగు చేసేసాడు అనేటువంటి ఆ విశ్వాసములో ఉంటూ చెయ్యకూడని పని చేశాను. ఏంటంటే ట్యాబ్లెట్స్ మానేశాను. కానీ తర్వాత మళ్ళీ వాడాల్సి వచ్చింది.
ఓకే, అదొక సాక్ష్యం, తర్వాత చెప్తాను. అయితే మందులు వాడుతూనే వచ్చాను. మీ అందరికీ తెలుసు, బ్లడ్ ప్రెషర్ అంటే, బీపీ అంటే లైఫ్ లాంగ్ మందులు వేసుకోవాలా లేదా? చెప్పాలా? లైఫ్ లాంగ్. షుగర్ అంటే కూడా, అవునా? అయితే దేవుని మహాకృప, నేను ఇంకా జీవితాంతం వేసుకోవాలని అనుకున్నాను. ఆ విధంగానే కంటిన్యూ అవుతున్నాను. 40 mg వేసుకునేవాడిని ట్యాబ్లెట్. ఆ 40 నుంచి ఆ బీపీ తక్కువ అవుతా ఉంది. డాక్టర్ గారు తగ్గిస్తూ వచ్చారు. ఒక సంవత్సరం క్రితం 2 years బ్యాక్ 5 mgలో హాఫ్ వేసుకోవటం వచ్చాను. లాస్ట్ ఇయర్ ఒక 1 year బ్యాక్ డాక్టర్ గారు అన్నారు, అసలు ఈ హాఫ్ కూడా మీకు అవసరం లేదు, మీకు అసలు బీపీ లేదు అని చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో 2006 నుంచి మరి 2023 అని అంటే ఎన్ని సంవత్సరాలు అయిందండి? 17 years. కానీ దేవుడు స్వస్థపరిచాడా లేదా? గట్టిగా చెప్పలు కొడదాం వేసేకి. బీపీ లేదు నాకు ఇప్పుడు. బీపీ అనేది మా తాతల నుంచి ఉంది. మా తాతగారు హార్ట్ అటాక్తో చనిపోయారు. మా పెదనాన్నగారు, మా బాబాయ్ గారు, మా నాన్నగారికి కూడా హార్ట్ అటాక్ వచ్చింది. ఈ బీపీ, హార్ట్ డిసీజ్ అనేవి మా ఫ్యామిలీలో ఉన్నాయి. కానీ దేవుడు దాన్ని ఏం చేశాడు? మా అక్కకు కూడా ఉంది బీపీ. మా అక్క ఇప్పుడు 40 mg ట్యాబ్లెట్ యూజ్ చేస్తే స్టిల్ ఇప్పటికీ. బట్ నాకు లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఈ రోజున నువ్వు ఎటువంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా దేవుని వాక్యము నీకు స్వస్థతను గురించిన నిరీక్షణనిస్తుంది. హల్లెలూయా. అది వెంటనే జరగాల్సిన అవసరం లేదు. వెంటనే జరగాలండి, నీ ఇష్టమా? దేవుని చిత్తం. హల్లెలూయా. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీని ఆయన 12 సంవత్సరాల తర్వాత స్వస్థపరిచాడు. నన్ను దేవుడు 17 సంవత్సరాలకి స్వస్థపరిచాడు. నిన్ను కూడా స్వస్థపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అది వెరీ సూన్ ఎప్పుడైనా జరగచ్చు. ఒక సందర్భాన్ని మనం చూద్దాం. ఇది మనకి ఇంకా ఎక్కువ నిరీక్షణ కలిగించేటువంటి వాక్యం. హల్లెలూయా. స్వస్థతను గూర్చిన నిరీక్షణను మనకు కలిగజేసేటువంటి వాక్యం ఇది. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ మనందరికీ బాగా తెలుసు. ఎందుకంటే అంతా చదివితే సమయం సరిపోదు కాబట్టి నేను ఫాస్ట్గా చెప్తున్నాను. మరి బెతెస్దా అనేటువంటి అక్కడ ఒక కోనేరు కదా, ఆ కోనేరు దగ్గర ఒక యూదుడు అక్కడ ఉన్నాడు. అతడు మరి స్వస్థ కొరకు అతని యొక్క కండిషన్ మనం చూసినట్లయితే, పాల్సీ అంటే నడవలేని పరిస్థితి, అవయవాలు పనిచేయనటువంటి పరిస్థితులు అతను ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్నాడు మీరు చెప్పాలి, అందరికీ తెలుసు. ఎన్ని సంవత్సరాలుగా ఉన్నాడు? 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు. ప్రభువు 38 సంవత్సరాల తర్వాత అతన్ని దర్శించి అతన్ని బాగు చేశాడు. గట్టిగా చెప్పకూడదా యేసయ్యకి? హల్లెలూయా. మేబీ నీకు చిన్నప్పటి నుంచి ఏదైనా వ్యాధి ఉండొచ్చు, కొన్ని 30 కాదు 40 సంవత్సరాల నుంచైనా నీకు ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం మనకి స్వస్థతను గురించిన నిరీక్షణ ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో we can have the hope of salvation because the word of God gives us, we can have the hope of healing because the word of God gives us that hope of healing. It's not based on what kind of sickness you are in or with. It's not how long you are suffering with. ఎంత కాలంగా బాధపడుతున్నావు అనేది కాదు, ఎంత భయంకరమైన వ్యాధి అనేది కాదు. ఎటువంటి వ్యాధి అయినా ఎంత కాలంగా ఉన్నా దేవుని వాక్యము స్వస్థను గురించిన నిరీక్షణ మనకి ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దీన్ని? ఐ బిలీవ్. నా జీవితంలో దేవుడు చేశాడు. ఇట్ ఈస్ పాసిబుల్ విత్ గాడ్. హల్లెలూయా. ఒకవేళ ఆయన చిత్తములో మనం అలాగే
జీవించి అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టాలంటే దట్ ఈస్ ఫైన్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. హల్లెలూయా, అంతే కదా. అలాగే మనం ఆ వ్యాధితోనో బాధతోనే ఉండాలి అని అంటే కూడా మనకేం నష్టం లేదు. దేవుని స్తోత్రం, అది కూడా దేవుని చిత్తం. హల్లెలూయా. కానీ బాగుపడే అవకాశము ఉంది అనే నిరీక్షణ దేవుని వాక్యం మనకిస్తుంది. హల్లెలూయా, ఆమేన్. దేవుని స్తోత్రం. అదేవిధంగా ఇంకొక నిరీక్షణ మనం చూద్దాం. another hope which is the hope of supernatural provision. అసాధారణమైన దేవుని ఏర్పాటు, అసాధారణమైన దేవుని సహాయము అనే నిరీక్షణ కూడా దేవుని వాక్యం మనకిస్తుంది. హల్లెలూయా. మనకి ఎక్కడ ఎటువంటి సహాయము దొరకనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఊహించని రీతిగా మనకు సహాయం చేస్తాడు. ఆమేన్. అలా సహాయము చేస్తాడు అనేటువంటి నిరీక్షణ కూడా మనకి వాక్యం వేస్తుంది. ఆమేన్. ఎందుకనంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివినట్లయితే, మాథ్యూ గాస్పెల్ 6th chapter 8th verse. Be not ye therefore like unto them, for your Father knoweth what things have need of before ye ask him. మీరు వారి వల్లే ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. అసలు ఈ వాక్యాన్ని దయచేసి పెద్ద ప్రింట్ తీసి ఇంట్లో ప్రతి గోడకు అంటించుకోండి. ఏం చేయాలండి? ఈ వాక్యాన్ని పెద్ద ప్రింట్ తీసి ఇంట్లో ప్రతి గదిలో ప్రతి గోడకు అంటించండి. ఎందుకంటే చర్చిలో బాగానే ఉంటాం, మనం బయట బాగానే ఉంటాం, ఇంటికి వెళ్ళగానే మొదలవుద్ది ఆలోచన, భర్తకైనా భార్యకైనా. ఏమని? రేపెట్లా, ఎల్లుండెట్లా, అదెట్లా కట్టాలా, ఇదెట్లా, అదెట్లా, క్వశ్చన్. దాంతో అశాంతి అనేది మొదలవుద్ది ఇంట్లో, న్యూసెన్స్. దేవుడు నమ్మిన వాళ్ళు ఉంటారు, బలంగా నమ్మిన వాళ్ళు ఉంటారు, దేవుడు సహాయం చేస్తాడు అనే విశ్వాసం కలిగి ఉంటారు. నా తండ్రికి నా అక్కర్ని అడగముందు ఆయనకి తెలుసు, ఆయన తీరుస్తాడు అనే నమ్మకం, విశ్వాసం ఉంటుంది చాలా మందికి. ఆ విశ్వాసం ఉన్న వాళ్ళు కూడా పాడు చేస్తారు పక్కన వాళ్ళు, ఉన్నవారు విశ్వాసంలో. దయచేసి ఈ వాక్యాన్ని ప్రింట్ చేసి మీ ఇంట్లో ప్రతి గోడకు పెట్టుకోండి. We are the children of God and he is our father. చదవమ్మ, తెలుగులో ఏముందో అండర్లైన్ చేసుకొని స్టార్ మార్కులు పెట్టుకోండి, చదవండి. మీరు వారి వల్లే ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో, మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను, ఆయనకు తెలియను. ఇక ఈ విధంగా చెప్పాలంటే ఎన్ని వాక్యాలు ఉన్నాయండి. మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని కోరుకుంటున్నప్పుడు పరలోకపు తండ్రి మరి నిశ్చయంగా మీకు మంచి ఈవులను అనుగ్రహించును కదా. మీరు అడగక మునిపే మీ కొరకు తన ప్రియ కుమారుణ్ణి బలిగా అర్పించిన దేవుడు మీరు అడిగితే మీకు ఇయ్యడా? మొదట నా నీతిని రాజ్యమును వెతుకుడి, అప్పుడు మీకు సమస్తము అనుగ్రహించబడును. ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని దేనిని గురించి చింతించకుడి. ఆకాశ పక్షులను చూడండి, గడ్డి పువ్వులను చూడండి, ఇంకెలా చూసుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయండి. అంటే ఈ వాక్యము మనకి ఎంత నిరీక్షణనివ్వాలి. దేవుడు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అనే నిరీక్షణ ఎంత ఇవ్వాలి ఇది. ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళు కూడా మూర్ఖుల వలె మూఢత్వంతో చింతపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఆ చింతించటం, భయపడటం చూసారా, అది పాపం. గుర్తుపెట్టుకో. హ్యావింగ్ హోప్ towards God for his supernatural provision is a blessing. Worrying and doubting and fearing is a curse.
వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ us hope of fulfilling our needs. దేవుడు మన అక్కర్లు తీరుస్తాడనేటువంటి ఖచ్చితమైన నిరీక్షణను దేవుని వాక్యం మనకిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మొదటి రాజులు 17వ అధ్యాయం 8 నుంచి 24 వచనాలు కనుక మీరు చూసినట్లయితే, అక్కడ ప్రవక్త, దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త యొక్క అవసరాన్ని తీర్చడానికి, ఆ దేవుని యొక్క సేవకుని యొక్క ఆకలిని తీర్చడానికి దేవుడు ఆ ప్రవక్తను సారేపోతు అనేటువంటి గ్రామం యొద్ద ఉన్న ఒక విధవరాలి ఇంటికి పంపించాడు. ధనవంతుల దగ్గరికి పంపించలా, రాజుల దగ్గరికి పంపించలా, ఒక బీద విధవరాల దగ్గరికి పంపించాడు. ఆమె ద్వారా ప్రవక్త ఆకలి తీర్చి ఆమెను ఎంతగా ఆశీర్వదించాడో మనకు తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఫ్రమ్ ద బిగినింగ్ we clearly know how God provides for his people. దేవుడు తన ప్రజలకు ఏ విధముగా సహాయం చేస్తాడో, ఏ విధముగా వారి అక్కర్లు తీరుస్తాడో మనకి మొదటి నుంచి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దగ్గర 40 సంవత్సరములు ఇజ్రాయేలీల్ని ఆయన ఆ ఎడారిలో, ఆ అరణ్యములో ఆయన వారి ప్రయాణములో వారి యొక్క ఆకలిని, దప్పికని ఆయన తీర్చాడు. ఆ దేవుడేనా నువ్వు నమ్మే దేవుడు? చేయొత్తండి ఆ దేవుడు నమ్మేవాళ్ళు. అమ్మా చేతులు, 2 చేతులు ఎత్తాను. కొంతమంది 2 ఎత్తాలి, కొంతమంది 2 ఎత్తాలి. ఎందుకంటే కొంతమంది ఊరికి ఇక్కడ ఎత్తారు కానీ బయటికి వెళ్ళగానే మళ్ళీ మొదలు. ఆ దేవుణ్ణి నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నిన్న మొన్న అంతకాలం ఒకలాగాను, ఈరోజు ఒకలాగా లేడు. ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు ఆయన. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని కీర్తన గ్రంథంలో ఇజ్రాయేలీల 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు చేసిన అసాధారణమైన సహాయాన్ని గురించి రాశారు. హల్లెలూయా. పడుకొని పొద్దున్న లేచేటప్పటికి ఇంటి ముందు ఏముండేది? మన్నా ఉండేది. దేవదూతల ఆహారం ఉండేది అక్కడ ఇంటి ముందు వాళ్ళకి. అప్పుడు కూడా మనలో కక్కుర్తి తెలుసు కదా, దాచుకోవటం. దాచుకున్న పురుగులు పట్టి, దాచుకోవద్దురా బాబంటే దాచుకున్న పురుగులు పట్టినాయి. కొత్త నిబంధనలు కూడా దేవుడు చెప్పాడు, ఈ లోకంలో మీకోసం ధనాన్ని కూర్చుకొనొద్దు అంటే ఏం చేస్తున్నారు మనోళ్ళు? వాక్యానికి విరుద్ధంగా జీవించే వాళ్ళు ఎవరు ఉన్నారంటే వాళ్ళు క్రైస్తవులు మాత్రమే. హల్లెలూయా. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ us hope of supernatural provision of God, supernatural help of God. ఊహించలేరు. రీసెంట్గా మరి లాస్ట్ సండే మేము ఎంతో సంతోషంగా మరి దేవుని ఆరాధనలో పాల్గొన్నాం. ఆ రోజు రిజల్ట్స్ రావటం, డానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అవటం, ఇవన్నీ జరిగింది తెలుసు కదా. ఆ రోజు సాయంత్రం 9 o'clock ఆ టైంలో పాపతో వీడియో కాల్ మాట్లాడి పెట్టేశాము. మళ్ళీ 2 minutesకి పాప ఫోన్ చేసింది, ఏడుస్తూ ఉంది. ఆ హాస్టల్ రూమ్లో చదువుకుంటూ ఉంటే ఒక 40 years old ఫ్యాన్ తిరుగుతున్నది, డైరెక్ట్గా తల మీద పడింది. తిరుగుతున్న ఫ్యాన్ డైరెక్ట్ తల మీద రెక్క ఇక్కడ కొట్టుకొని ఇక్కడంతా ఎలా ఉంటుంది పరిస్థితి ఆలోచించండి. అది ఊహించినటువంటి పరిస్థితి. ప్రార్థన చేశాం, దేవుని మీద ఆధారపడ్డాం, బయలుదేరి వెళ్ళాం. పొద్దున వెళ్ళేటప్పటికి అక్కడ వార్డెను అందరూ మరి టెన్షను. సిటీ స్కాన్ తీసి ఆ రిపోర్ట్ ఏమొస్తుందా అనేంతవరకు టెన్షనే కదా. హెడ్ కదా, హెడ్ బయటకి ఏం కనిపించకపోవచ్చు. అంత వెయిట్ పడిందంటే 12 feet రూఫ్స్ పాతవి కదా, 12 అడుగుల సీలింగ్స్ అవి, పైగా పాత ఫ్యాన్. డైరెక్ట్ సిటీ స్కాన్ వచ్చిన తర్వాత, రిపోర్ట్ వచ్చిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ మాకు ముందే తెలుసు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పకూడదు వేసేకి. ఏమాత్రం ఇంటర్నల్ ఇంజరీస్ కానీ, బ్లీడింగ్స్ కానీ, క్లాట్స్ కానీ ఏమి లేకుండా దేవుడు సాయం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్. హల్లెలూయా. అసాధారణమైనటువంటి భద్రత.
దేవదూతలు కాపాడితే మనల్ని తెలుసా మీకు? దేవదూతలు కాపాడితే ఆయన తన దూతలకి ఆజ్ఞాపిస్తాడు తన బిడ్డల విషయం. అనేక సందర్భాల్లో మనం దాన్ని నోటీస్ చేయకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో క్లియర్గా వాటిని మనం నోటీస్ చేస్తాం. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని అసాధారణమైనటువంటి భద్రత ఉంది మనకి. ఈరోజు మనం తినగలుగుతున్నాం, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం అంటే దానికి కారణం దేవుని అసాధారణమైనటువంటి ఏర్పాటు, ప్రొవిజన్ మనకు ఉంది కాబట్టే. సో నెవర్ ఎవర్ థింక్ అబౌట్ టుమారో. రేపటిని గూర్చి చెప్పండి, మళ్ళీ చెప్పండి, రేపటిని. దయచేసి ఆ పని చేయండి. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ప్రొవైడర్. ఆయన మనకి సహాయం చేసే దేవుడు. సో దేవుని వాక్యము ఇంకా మనం చదువుకుంటూ పోతే అనేక సందర్భాల్లో పౌలు గారు ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. ఫిలిపియన్స్ 4:19 మనం చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిపియన్స్ 4:19, మై గాడ్ అంటాడు, లేదా మై లార్డ్ అంటాడు, నా ప్రభువు, నా దేవుడు అంటాడు ఆయన. హల్లెలూయా. ఐ లవ్ ద వే హీ ఓన్స్ ద లార్డ్. పౌలు గారు మరి ప్రభువుని నా అని చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నేను కూడా అందుకే అలాగే నా యేసయ్య అంటా ఉంటాను. ఓన్ చేసుకోవటం. చదువుమా ఫిలిపియన్స్ 4:19, బట్ మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. హల్లెలూయా. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. జాగ్రత్త చెప్పండి, నా ప్రతి అవసరతను చెప్పండి, నా ప్రతి అవసరతను తీర్చును. నా జీవితంలో అయితే దేవుడు నాకు అలాగే చేస్తున్నాడండి. మీ పరిస్థితి? ఎస్. వెన్ యూ హ్యావ్ ద హోప్ ఇన్ హిమ్, he will provide. We know another supernatural way the God provided. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24 నుంచి 27 మనం చూసినట్లయితే, అక్కడ మరి సుంకము, ట్యాక్స్ కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పేతురుతో చెప్పాడు, ప్రభు చెప్పాడు ఏమని, నువ్వు వెళ్ళి గాలం వేయి, మొదటి చేప ఏదైతే వస్తుందో దాని నోట్లో, ఒకసారి చదవడం ఆ వచనం ఇంగ్లీష్లో. ఐ థింక్ ఆ పీస్ ఆఫ్ గోల్డ్ అని ఉందా, చదవండి. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశెకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశెకెలు చెల్లింపడాని అడగగా, చెల్లించును అనెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగ చేయకున్నట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాడు. పీస్ ఆఫ్ మనీ. అప్పటికి అప్పుడు వారి అవసరం అక్కడ తీర్చబడింది. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవుడు ఎప్పుడు కూడా నీకు స్టోర్లో ఇవ్వడు. ఓ సంవత్సరానికి సరిపడా ఉన్నాయి అనే విధంగా దేవుడు ఎప్పుడు ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. పరలోక ప్రార్థనలో కూడా ఆయన మనకి ఏం నేర్పించాడు? అనుదిన ఆహారం మాకు ఏ రోజుకి ఆ రోజు. వాళ్ళకు కూడా మన్నా ఎలా వచ్చింది? ఏ రోజుకి ఆ రోజు. ఇంతకుముందు మనం సారేపోతులో బీద విధవరాల దగ్గర చూసాం కదా,
ఆమెకి ఎలా జరిగింది? పిండి వాడుతుంది ఆ రోజుకి మళ్ళీ బుడ్డలో. అంతేగాని ఒక గది నిండా పిండి ఇవ్వగలడా దేవుడు? ఇవ్వలేడా? ఇవ్వగలడు. ఒక గది నిండా పిండి ఆయన పెట్టేశాడు అనుకో, ఆమె విశ్వాసం దేని మీద ఉంటుంది తెలుసా? నమ్మకం దేని మీద ఉంటుంది? గది నిండా ఉందిగా, సంవత్సరం పాటు నాకు పర్లేదు అనుకుంటుంది. కానీ ఏ రోజుకి ఆ రోజు ఇచ్చినప్పుడు, ఏ రోజుకి ఆ రోజు నువ్వు ఆయన మీద ఆధారపడతావు. హల్లెలూయా. సో దయచేసి కనీసం 10,000 అన్న చేతిలో ఉండకపోతే నాకు ఒకలాగా ఉంటుంది, కనీసం ఒక 5,000 ఉండాలా? అవసరంలా. జీరోతో నువ్వు ఉన్నా నీకు ఎప్పుడు ఏ అవసరం ఉందో దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అంటే వాక్యం నేను చెప్పట్లేదు, ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇవి నా మాటలు కాదు, దయచేసి డోంట్ టేక్ ఇట్ యాజ్ మై వర్డ్స్. దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ which is proven, which is same for every generation till the end of this world. ఈ లోక అంతం వరకు ఒకే విధంగా ఉండేటువంటి వాక్యం, అది మార్పు లేదు దాంట్లో. ఆ సమయానికి అక్కడ కట్టవలసినటువంటి అవసరాన్ని దేవుడు ఆ విధంగా అక్కడ తీర్చాడు. హల్లెలూయా. ఆ తర్వాత మనకు తెలుసు లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి కదా, అక్కడ వాళ్ళు ఎంతో కష్టపడ్డారు రాత్రంతా, కానీ ఏమి వరకు దొరకలేదు. దేవుని మాట చొప్పున చేసినప్పుడు వారు సమృద్ధిగా పొందుకున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని వాక్యానుసారంగా జీవిస్తామో మనకి ఏ లోటు లేని జీవితం మనకు ఉంటుంది. హల్లెలూయా. లోటు చేయడండి దేవుడు. నీకు బిర్యానీ ఇవ్వకపోవచ్చేమో కానీ అన్నం లేకుండా అయితే చేయడు. హల్లెలూయా. నీకు పట్టు వస్త్రాలు ఇవ్వకపోవచ్చేమో కానీ నీ యొక్క శరీరాన్ని దాచుకోవడానికి బట్టలు లేకుండా దేవుడు చేయడు. నువ్వు భవంతుల్లో ఉండకపోవచ్చు కానీ నువ్వు తలదాల్చుకోవడానికి చోటు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యకు వందనాలు, యేసయ్యకు వందనాలు. We can definitely have hope of the worldly needs to be fulfilled because the word of God says so. మన ప్రతి అక్కర తీరుస్తాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన తీర్చిన విధానాన్ని కూడా మనం ఎన్నో సందర్భాల్లో వాక్యంలో చూసాం. కాబట్టి ఈ వాక్యం మనకి ఏ నిరీక్షణ ఇవ్వాలి? ద హోప్ ఆఫ్ సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. మామూలు ఆర్డినరీ ప్రొవిజన్ కాదు, అది సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. హల్లెలూయా. అనుకోని రీతిగా, అనుకోని విధంగా దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. అప్పుడే కదా అవన్నీ సాక్ష్యాలుగా మారేది. హల్లెలూయా. So, word of God gives us hope, which includes hope of salvation, hope of heaven or eternity with God, hope of healing, and hope of supernatural provision. మొదటి రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ రెండు లేకుండా నువ్వు ఉన్నావంటే క్రైస్తవుడే కాదు. రక్షణను గురించి నిరీక్షణ, పరలోక రాజ్యము లేదా ఆయన రాకడ, ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవము, నిత్యత్వము, దేవునితో నిత్యత్వము, ఈ నిరీక్షణ లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. ఈ నిరీక్షణతో జీవిస్తున్నప్పుడు ఈ లోక సంబంధమైన అవసరతలను కూర్చినటువంటి ఆ నిరీక్షణ కూడా కలిగి ఉండటంలో ఏమాత్రం తప్పులేదు. బికాస్ దేవుని వాక్యం మనకు ఆ నిరీక్షణని కలిగిస్తూ ఉంది. నువ్వెంత కాలంగా సఫర్ అవుతున్నా, నాట్ ఓన్లీ ఫిజికల్ నీడ్ ఆర్ physical health, even your mental health, even your circumstances, నీ ఇంట్లో పరిస్థితులు, నీ ఆలోచన విధానంలో ఉన్నటువంటి పరిస్థితి అన్నిటినీ దేవుడు మారుస్తాడు. ఆమేన్. God helps you with psychological healing also. God helps you with family issues also. God helps you to give you peace also. Hallelujah. నీకు శాంతిని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క మానసిక పరిస్థితిని బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, చేస్తాడు అనే నిరీక్షణను కూడా బైబిల్ గ్రంథం మనకిస్తా ఉంది. హల్లెలూయా. సో డోంట్ థింక్ దట్ ఏదైతే సిచ్యువేషన్లో, బ్యాడ్ సిచ్యువేషన్లో మీరున్నారో అది ఆత్మీయమైన, శారీరకమైన, మానసికమైన, ఆర్థికమైన, సామాజికమైన ఎటువంటి
బ్యాడ్ సిచ్యువేషన్లో మీరున్నా, డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ పర్మనెంట్. హ్యావ్ గుడ్ హోప్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇట్. ఆమెన్. దేవుడు తప్పక ఆ పరిస్థితిని మారుస్తాడనేటువంటి నిరీక్షణ దేవుని వాక్యం మనకిస్తా ఉంది. హల్లెలూయా. అందరు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. మీ ఎడల నేను కలిగి ఉన్న తలంపులు మంచివే కానీ చెడ్డవి, అవి హానికరమైనవి కాదు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. గాడ్ హ్యాస్ ఎ గుడ్ ప్లాన్ ఆర్ గుడ్ ప్లాన్స్ టువర్డ్స్ అవర్ ఫ్యూచర్, నాట్ బ్యాడ్ ప్లాన్స్. సో ప్రైజ్ గాడ్ ఫర్ దట్. మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ హోప్. మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ హోప్. నిరీక్షణ వాక్యమును ధ్యానించండి, నిరీక్షణ పొందుకుంటారు. హల్లెలూయా. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం. మరొక పునరుద్ధాన దినమున మీ సన్నిధిలో మమ్మల్ని సజీవులుగా ఉంచి, అయా నీ యొక్క అసాధారణమైనటువంటి నిరీక్షణను గురించి మాకు తెలియజేసినందుకు వందనాలు. అవును ప్రభా, ఈ వాక్యమే లేకపోతే మాకు నిరీక్షణ లేదు. ఈ వాక్యం మాకు ఎన్ని విధాలుగా నిరీక్షణ కలిగిస్తుందో మాకు తెలియజేసినందుకు వందనాలు. అటువంటి శుభ నిరీక్షణతో మేము జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed. Hallelujah.